ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము మే నెల 15వ తారీఖు 2025. రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ఒక్కొక్కసారి ఏ హోప్స్ లేకుండా పోతాయి కదా. జీవితంలో ఇంకా ఇది జరుగుతుందా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయ్యో నా వయసు అయిపోయిందే, పెళ్ళి అవుతుందా అని యవ్వనస్తులు బాధపడతారు. అయ్యో నాకు వయసు అయిపోతుంది, పిల్లలు పుడతారా అని కొంతమంది బాధపడతారు. అయ్యో నా వయసు అయిపోతుంది, ఉద్యోగం దొరుకుతుందా అని కొంతమంది బాధపడతారు. రకరకాల టెన్షన్లు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. చాలా కాలం వేచి ఉండి అలసిపోయినందున కొన్ని పరిస్థితులు ఎప్పటికీ మారవని మనం అనుకోవచ్చు. భార్య భర్తల బంధాలు బాధపడేవారు భర్త మారుతాడా లేదా, భార్య మారుతుందా లేదా అని బాధపడతారు. కొందరు ఎక్కువగా ప్రార్థించిన తర్వాత ఆశలు కోల్పోతారు. కానీ ఆశలు కోల్పోవద్దని బైబిల్ చెబుతోంది. అయితే ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దాని వెనుక ఒక గొప్ప అద్భుతం వేచి ఉంటుంది. మనం ఆయనను విశ్వసించడం కొనసాగించినప్పుడు నిరీక్షణ గల దేవుడు మనల్ని ఆనందం మరియు శాంతితో నింపుతారు. భయపడవద్దు, టెన్షన్ తీసుకోవద్దు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ యొక్క ఆశను నెరవేరుస్తారు. సమస్త ఆనందంతో మిమ్మల్ని నింపుతారు. పరిశుద్ధాత్మ ప్రభువు క్రీస్తు పైన ఆ విశ్వాసం మనం ఉంచడానికి మనకందరికీ సహాయపడతారు. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరి ఒకసారి మీ కృపా సింహాసనం వద్దకు వచ్చి ఉన్నాం తండ్రి. కొన్ని మా సమస్యలు తీరుతాయా లేదా, కొన్ని మా ఆశలు ఇంకా నెరవేరుతాయా లేదా అన్న భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఉంటున్న అనేకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, వారి యొక్క హృదయ వాంఛలను తీర్చండి. అది అసాధ్యమైనప్పటికీ మీకు అసాధ్యం కాదు, మీకు సమస్తమును సాధ్యమే. కనుక ఎవరైతే చాలా కాలం వేచి ఉండి అలసిపోయి ఆశలు కోల్పోతున్నారో వారు ఆశలు కోల్పోకముందే వారి ఆశలను ప్రభువా నెరవేర్చండి. యేసు ప్రభు నామమున ఎవరైతే ఈ ప్రార్థనలు అంగీకరిస్తున్నారో వారందరి హృదయ వాంఛలు తీర్చండి. యేసయ్యా, మీకే వందనాలు చెల్లిస్తూ ఇవన్నీ యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మన హృదయాలలోని కోరికలన్నిటినీ ప్రసాదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.